అందరికీ నమస్కారం. మెలడీ బ్రహ్మ అయినా, మాస్ నంబర్స్గా బాప్ అయినా, కింగ్ ఆఫ్ బీజిఎం అయినా ఆయనే. సో ఎస్, ఆయన మ్యాజిక్ని రీసెంట్గా యశోద సినిమా ద్వారా కూడా మరొకసారి క్రియేట్ చేసి థియేటర్స్లోని ఆడియన్స్ని కట్టిపడేశారు. అండ్ ఆ యశోద సినిమాకి సంబంధించిన సూపర్ డూపర్ సక్సెస్లో చాలా పెద్ద భాగం అయ్యారు, సింహభాగం అయ్యారు అనమాట. సో అలాంటి మనందరి ఫేవరెట్ మణిశర్మ గారితో ఇవాళ యశోద సక్సెస్ గురించి, యశోద సినిమా గురించి మనం మాట్లాడబోతున్నాము. సో లెట్స్ బిగిన్ దిస్ వండర్ఫుల్ ఇంటరాక్షన్. హలో మణిశర్మ గారు. హాయ్ అండి. యశోద లాంటి సక్సెస్ తర్వాత కానీ మణిశర్మ గారిని మేము చాలా కాలం తర్వాత బయటికి తీసుకురాలేకపోయాం అనమాట. సో ఈ సక్సెస్ అంటే మణిశర్మ గారి ఇన్నేళ్ల సినీ కెరియర్లో ఎన్నో హండ్రెడ్స్ ఆఫ్ సక్సెస్ఫుల్ మూవీస్ని చూశారు. యశోద సక్సెస్ స్పెషాలిటీ ఏంటంటారు? హౌ స్పెషల్ ఈజ్ యశోద ఫర్ యూ? అంటే ఒక ఫిమేల్ రోల్ సెంట్రిక్ ఫిల్మ్, దాంట్లో ఫిమేల్ దీంట్లో కొంచెం కష్టమే. అందులో శామ్ డిడ్ ఎ ఫ్యాంటాస్టిక్. అంటే ఇన్ని ఎమోషన్స్. దిస్ ఇస్ స్పెషల్ ఏంటంటే ఓన్లీ యాక్షన్, ఓ డబ్బడమ్మ కొట్టేయడం అదే కాకుండా వాట్ ఐ హ్యాడ్ ఈస్ ఎమోషన్స్, లాట్ ఆఫ్ ఎమోషన్స్. ఒక చైల్డ్ ఎమోషన్ కానీ, మామ్ అండ్ దెన్ ఫ్రెండ్స్, లాట్ ఆఫ్ థింగ్స్. యాక్షన్, ఒక సస్పెన్స్, ఇన్ని జానర్స్. సో దట్ ఈస్ స్పెషల్ అబౌట్ దిస్ ఫిల్మ్. అవును సార్. ఇన్ని యాంగిల్స్, ఇన్ని షాడోస్. సో అక్కడ ఇంట్రెస్టింగ్గా డెఫినెట్గా మాకు ఏదో ఒక మేత ఉన్నట్టు ఉంటుంది. యాజ్ ఫిల్మ్ మెయిన్, దేర్ ఇస్ నో పెయింటింగ్ వితౌట్ అ వాల్. నువ్వు ఎంత మనం వాయించినా కూడా దేర్ షుడ్ బి కరెక్ట్గా మంచి సినిమా కంటెంట్, మంచి యంగ్ డైరెక్టర్స్, కొత్త వాళ్ళు అంటే నార్మల్గా ఏదో బయట కొంచెం కంప్లైంట్స్ ఉంటాయి నా పైన. అంటే పీపుల్ టాక్ అబౌట్ నేను ఇలాగా కొంచెం ఆర్గెంట్గా ఉంటాను అలాగా. దట్స్ నాట్ ట్రూ యాక్చువల్లీ. అంటే యూ షుడ్ ఆస్క్ ది డైరెక్టర్స్. డైరెక్టర్స్ ఆల్రెడీ ఇంటర్వ్యూలో చెప్పారు సార్ హౌ స్వీట్ యు ఆర్ అని. సో దట్ యు నో ఇట్ డిపెండ్స్ హౌ యూ టేక్ వర్క్ ఫ్రమ్ మీ. రైట్. సో అలాగా బ్యూటిఫుల్గా, లవ్లీగా వాళ్ళు ఫస్ట్ నుంచే వాళ్ళు క్లీన్గా చెప్పి ఇది కావాలి అంటే 50% వర్క్ వాళ్ళే చేసేసారు. సో మై జాబ్ ఈజ్ ఈజీ. ఓకే. ఈవెన్ ఇన్ బ్యాక్గ్రౌండ్ ఆల్సో చాలా వాళ్ళకి, సార్ మాకు ఇక్కడెక్కడ ఇలా కావాలి, ఇక్కడెక్కడ ఇలా కావాలి అంటే వెల్ వైబ్డ్ అన్నమాట. రైట్. ఈక్వల్ అంటే ఒక మంచి, అరే ఈ ఐడియా బాగుంది, నాకు కూడా రాని కొన్ని ఐడియాస్ వాళ్ళు ఇవ్వడం. ఓకే. అదే ఇది ఇలా చేస్తే బాగుంటుందని వాళ్ళు చెప్పింది, నా ఐడియాకి వాళ్ళు ఒకటి చెప్పడం. ఇది రెండు కాకుండా వేరే ఏదైనా కొత్త, అంటే రెగ్యులర్ డిస్కషన్లో వచ్చే కాకుండా ఇది రెండు కాకుండా ఇలా చేస్తే ఎలా ఉంటుంది, అలా అని కొత్త యాంగిల్ వచ్చి. సో దట్స్ ది స్పెషాలిటీ ఆఫ్ దిస్ ఫిల్మ్. బట్ నిజంగా సార్ ఇవాళ థియేటర్లో సినిమా చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా అంటే ఎప్పుడైనా అంటూ ఉంటారు కదా, ఒక క్రాఫ్ట్ అనేది హైలైట్ అయితే సినిమా ఫెయిల్ అయినట్టు అని అంటూ ఉంటారు. అన్ని క్రాఫ్ట్స్లు బ్లెండ్ అయ్యి ఆడియన్స్ వేరే ఎక్కడ మైండ్ డైవర్ట్ అవ్వకుండా చూడగలిగితేనే ఆ సినిమా సక్సెస్ అయినట్టు అని. ఇవాళ నిజంగా యశోద మూవీ చూస్తున్నంత సేపు చాలా ఇమ్మర్స్ అయిపోయారనమాట సినిమాలో. అలా అలా చూస్తూ ఉన్న తర్వాత బయటకు వచ్చిన తర్వాత వీ కుడ్ ఫీల్ దట్ వావ్, ఎంత ఎఫర్ట్లెస్ గా అనిపించింది ఆ బీజిఎం, ఎంత సీమ్లెస్ గా ఉంది సీన్స్ కి తగ్గట్టు అనేసి తర్వాత రియలైజ్ అవుతూ ఉంటాం అనమాట. సో ఈ సినిమాకి అంత అద్భుతంగా బీజిఎం సెట్ అయిందని చెప్పాలి సార్. అండ్ మీరు అన్నట్టు ఫీమేల్ సెంట్రిక్ ఫిల్మ్ అంటే మీకు స్టార్ హీరోలు అందరికీ మీరు మ్యూజిక్ చేయడం జరిగింది. అండ్ ఒక్కొక్క హీరో ఇంట్రొడక్షన్ ఒక రేంజ్లో ఉంటుంది, ఫ్యాన్స్ ఎక్స్పెక్ట్ చేస్తారు, దానికి ఒక రేంజ్ బీజిఎం ఉంటుంది. కానీ యశోదాలో హీరో అయినటువంటి సమంత గారి రోల్ ఇంట్రొడక్షన్ చూస్తే అసలు ఎలాంటి ఒక స్పెషల్ ఇన్స్ట్రుమెంట్ కూడా యాడ్ అవ్వదు సార్. చాలా నార్మల్ గా ఫ్రేమ్ లోకి సమంత గారు వస్తారు, యాజ్ యూజువల్ గా ఒక సీన్ లాగా ఓపెన్ అయిపోతుంది. అసలు ఇది ఎలాగా కన్సీవ్ చేయగలిగారు మీరు డైరెక్టర్స్ కలిసి? ఒక సాంగ్ ఒకటి రికార్డ్ చేసాం. ఆ సాంగ్ నాకు తెలిసి ఎంత పెద్ద హీరోస్ ఓకే ఉండాల్సిన ఒక సాంగ్, హీరో ఇంట్రడక్షన్ సాంగ్ లాగా. అది వెరీ టిపికల్. ఒక సిస్టర్స్ మీద ఒక సాంగ్ చేసాం. అలాంటి మా సాంగ్ నేను ఇంతవరకు చేయలే. ఆ సాంగ్ అని ఉండుంటే
ఇక అసలు వేరే లెవెల్లో ఉండేది Okay. అసలు. అంటే మొత్తం రచ్చ అంటారు పేపర్స్ అలా ఉండేది. ఓ అది సమ్ రీజన్స్ వల్ల అది కుదరలేదు. ఓకే, ఇది ఎప్పుడు వద్దనుకున్నారు సార్? ఇది ఏ పాయింట్ ఆఫ్ ఈ మిగతా డీటెయిల్స్ డైరెక్ట్ నేను చేయడం వరకు నేను చేశాను. ఓకే అంటే దానికి అది కావాలన్న రీజన్ వాళ్ళే. Even Sam came and he came here and we discussed about it. ఎంతో డిస్కషన్ తర్వాత ఆ సాంగ్ చేసాం. సాంగ్ చేసిన ఫైనల్గా అది అంటే మేబీ హెల్త్ రీజన్స్ అయి ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను. సో అది ఉంటే అసలు వేరే లెవెల్లో ఉండేది. ఓకే, సో అది కాస్త ఇప్పుడు ఇది ఇంకొక ఫీల్ తీసుకొచ్చింది. అది లేకపోవడం అనేది కూడా మేబీ ఒక విధంగా సినిమాకి ప్లస్ అయిందండి. డెస్టినీ ఉంటుంది కదా. ఎస్, డెస్టినీ, ఎవ్రీ ఫిల్మ్ హ్యాస్ ఎ డెస్టినీ. ఐ ఆల్వేస్ సే దట్. ట్రూ సార్. యా, అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ హరి గారు, హరీష్ గారు మిమ్మల్ని కలిసి ఈ ప్రాజెక్ట్ గురించి చెప్పినప్పుడు ఈ ఇన్ని ఎమోషన్స్ ఉన్నాయి, ఒక ఫీమేల్ సెంట్రిక్ ఫిల్మ్, ఏది మీకు బాగా స్ట్రైకింగ్గా ఎస్ దీనికి ఇక్కడ ఇలా చేయొచ్చు అని ఒక బాగా కనెక్ట్ అయిన విషయం ఏంటంటారు సార్? ఎవ్రీ గర్ల్స్ ఎమోషన్ అది కొత్తగా అనిపించింది నాకు. దాంతో ఒక థ్రిల్లర్ అనేది కొత్తగా అనిపించింది నాకు. ఒక అమ్మ కడుపులో బిడ్డ, దాంతో ఒక క్రైమ్ బిహైండ్ దట్ అవును సార్ అనేది ఒక హైలైట్. ఈవెన్ ఐ ఆ థింక్ పాయింట్ తో రాలేదు ఇంతవరకు. అవును సార్, ఐ థింక్ సో. బట్ బేసిక్ పాయింట్ ఏదైతే ఈ సినిమాలో చెప్పారో అది డెఫినెట్ గా ఎక్కడ రాలేదు సార్. అది ఈ సినిమా ద్వారానే ఓహో ఇలా కూడా జరుగుతుందా అని మేము కాస్మెటిక్స్ ఇప్పుడు కొనుక్కునేటప్పుడు కూడా కాస్త భయపడాల్సి వస్తుంది. అది ఎక్స్ట్రీమ్ అంటే ఎక్స్ట్రీమ్ లాకేనో కొన్ని కంట్రీస్ లో ఇదే ఏజ్ రివర్స్ చేసుకోవడం, ఏజింగ్ ఆపేయడం, ఇవన్నీ కొన్ని కంట్రీస్ లో కొన్ని వెరీ హై లెవెల్లో జరుగుతాయి. ఇట్స్ ట్రూ, బట్ ట్రూ ఇన్సిడెంట్స్ బేస్డ్ గానే చేయడం. బట్ ఫస్ట్ టైం మీకు అసలు ఈ పాయింట్ విన్నప్పుడు, ఎందుకంటే మాకు ఆడియన్స్ గా ఫస్ట్ టైం థియేటర్లో ఆ పాయింట్ అది చూస్తున్నప్పుడు అబ్బా అని ఒక బాధ, ఒక భయం, అన్ని రకాల ఎమోషన్స్ వచ్చాయి. మీరు మొత్తంగా చూస్తారు కదా, నేను రీల్ బిట్ గా చేస్తాను. అవునవును, యా. సో కానీ సార్ శామ్ ద హీరో ఆఫ్ దిస్ ఫిల్మ్, ఆవిడ ఎంత వర్స్టైల్ అనేది ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం ప్రూవ్ చేసుకుంటూనే వచ్చారు. బట్ ఫస్ట్ టైం మీకు ఈ మూవీకి సంబంధించిన రీల్స్, ఐ థింక్ ఫస్ట్ టైం ఐ వర్కింగ్ సామ్స్ ఫిల్మ్ కదా. నేను యాక్చువల్లీ ఇంటర్వ్యూకి వచ్చే ముందే సార్ నేను కొంచెం చెక్ చేసుకున్నాను. మీరు మణిశర్మ గారు డెఫినెట్ గా చేసి ఉంటారు సమంత గారి ఫిల్మ్స్ కి, ఏం చేశారని చూస్తే ఏం లేదు సార్. నేనే షాక్ అయ్యా, హౌ డిడ్ దిస్ హ్యాపెన్ అని. ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ ఫస్ట్ టైం సామ్ ఇలాంటి సినిమాకి పనిచేయడం దాంట్లో. ఎందుకంటే ఎవ్రీ హీరోకి నా మార్క్ అనేది ఉంది. అవును. సో యాజ్ యూ సెడ్, షీఈస్ ద హీరో ఆఫ్ ద ఫిల్మ్. దీనికి కూడా ఒక మార్క్ రావడం అనేది ఐఎమ్ లక్కీ. వి మేడ్ ఇట్ యాక్చువల్లీ. అవును. అయితే ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద సినిమాలో ఈవా అక్కడంతా ఆ లోపలే జరుగుతూ ఉంటుంది. అంటే ఆ ప్రెగ్నెంట్ లేడీస్ కానీ వాళ్ళ డిస్కషన్ కానీ చాలా సింపుల్ గా జరుగుతూ ఉంటుంది. బట్ అఫ్ కోర్స్ మధ్యలో పోలీస్ ఆఫీసర్స్ ఇన్వెస్టిగేషన్ అదంతా జరుగుతుంది. బట్ దిస్ ఈస్ ఎ మిక్స్ ఆఫ్ ఎమోషన్స్ కదా సార్. ఇక్కడేమో ప్రెగ్నెంట్ లేడీస్ మాట్లాడుకోవడం, అక్కడేమో ఒక థ్రిల్. కొన్నిసార్లు అయితే ఒకే సీన్ లో 2 రకాల ఎమోషన్స్ వస్తూ ఉంటాయి. దే ఆర్ వెరీ క్లియర్. అంటే ఈ అమ్మాయి, ఒక్కొక్క అమ్మాయికి ఒక్కొక్క ఎమోషన్, ఈ అమ్మాయికి ఒక స్టోరీ, ఆ స్టోరీకి ఒక చిన్న అండర్లైన్, అలాగా వాళ్ళు అడిగి చేయించారు. అంటే జనరల్గా ఉంటుంది కదా, అలా కాకుండా వాళ్ళకి ఎవ్రీ ఎమోషన్కి ఒక మ్యూజిక్, దీనికి మ్యూజిక్ కావాలి, దీనికి మ్యూజిక్ కావాలి. సో జాబ్ ఈజ్ ఈజీ. సో ఇద్దరు డైరెక్టర్స్ కి ఫుల్ క్లారిటీ, ఎవ్రీ రీల్ వచ్చి చూసుకోవడం. సార్ నాకు ఇక్కడ కొంచెం అడ్జస్ట్మెంట్ ఏం కావాలో చెప్పు. ఎందుకంటే కొత్త ఐడియాస్ వస్తుంటారు ఇప్పుడు యంగర్ జనరేషన్. నథింగ్ రాంగ్ ఇన్ మోల్డింగ్ విత్ దెమ్. గెట్ సినిమాకి మంచిది అయితే మనకి మంచిది. అండ్ వి ఆల్ నో మీకు శివలంక కృష్ణప్రసాద్ గారికి ఉన్న అనుబంధం చాలా మూవీస్ ఎప్పటి నుంచో మీరు అసోసియేట్ అయ్యి కదా, ఫ్యామిలీ లాగా. సో ఐఎమ్ షూర్ ఈ సినిమా ఫస్ట్ ఒప్పుకోవడానికి ఫస్ట్ రీజన్ ఆయనే అయి ఉంటారు కూడా.
ఎందుకంటే డైరెక్టర్స్ వాళ్ళకి ఏదో ఒక తమిళ్ మ్యూజిక్ డైరెక్టర్తో ఆల్రెడీ మంచి ఫ్రెండ్షిప్ ఉంది. ఓకే. పాపం అది వదులుకొని నా పేరు చెప్పిన తర్వాత దే ఫెల్ట్ హ్యాపీ. రైట్. టెల్ us your బాండింగ్ విత్ కృష్ణప్రసాద్ గారు ఎలా ఉంటుంది? అంటే సినిమాకి ఆయన కూడా మంచి మంచి ప్రాజెక్ట్స్ చేస్తూ రావడం, సక్సెస్, పెద్ద పెద్ద సక్సెస్. అంటే వి ఆల్వేస్ అంటే సినిమా సినిమా లేకపోయినా కూడా వి ఆల్వేస్ డిస్కస్ ఏదో కొత్తగా చేయలేదు, నువ్వు కథలు వింటూ ఉందాం ఇలా కొత్త కొత్త కథలు విందాం చెప్పి దాంట్లో ఏమైనా కొత్త పాయింట్స్ ఏదైనా పట్టుకుందాం అని చెప్పి ఆల్వేస్ ఆర్గ్యూ. ఓకే. అది జెంటిల్మెన్ కూడా అంత కొత్తగా ఉంటుంది. జానర్ అదంతా చాలా. అవును. ఎవ్రీ టైమ్ ఈ ఫైట్, ఇది కొత్తగా లేదు, దీంట్లో ఏం చేస్తాం అని చెప్పి నేను చెప్తుంటే, సరే ఇది విను, ఈసారి ఇది విను అదిరిపోతుంది. ఓకే. నిజంగానే ఇట్ వాస్. సో వి ఆల్వేస్ టాక్ అబౌట్ ఫిల్మ్, ఇది ఇలా చేద్దాం అలా చేద్దాం. ప్రాజెక్ట్ ఉన్నా లేకపోయినా అయినా ఏదో దీని గురించి డిస్కషన్, కథలు తీసుకురావట్లేదు, నేను కంప్లైంట్ చేయడం చేస్తున్నా నీకు మళ్ళీ ఏదో ఆర్డినరీ కథ తీసుకొస్తే మళ్ళీ నీకు ఇష్టం ఉండదు. అవును. కానీ సార్, ఈ మధ్య కాలంలో మీ ఫిల్మోగ్రఫీ చూస్తే కనుక, ఐ మీన్ డిస్కోగ్రఫీ చూస్తే కనుక, అటు స్టార్ హీరోస్కి పెద్ద పెద్ద సినిమాలకి చేస్తున్నారు, ఇటు యంగ్స్టర్స్ అప్కమింగ్ వాళ్ళకి కూడా మీరు సపోర్ట్ చేయడం జరుగుతుంది. ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు సార్ ఇంత హెక్టిక్ స్కెడ్యూల్? వర్క్ యూ డోంట్ మైండ్ ఏ సినిమా అంటే నేను వరుసగా బాలకృష్ణ గారు సినిమా, చిరంజీవి గారితో సినిమా చేసినప్పుడు యజ్ఞం అనే సినిమా ఫస్ట్ సినిమా మన గోపీచంద్ గారిది. మీరు చూస్తే ఆ సినిమా ఆ ఇయర్ 10 ఫిల్మ్స్ చేస్తే ఈ యజ్ఞం సినిమా సాంగ్స్ స్పెషల్గా ఉంటాయి. అవును. డిపెండ్స్ అది ఇది ఎక్కువ తక్కువ అనేది ఏం ఉండదు. ఆ సబ్జెక్ట్కి ఆ సిచ్యువేషన్కి ఏ మ్యూజిక్ వస్తే అది. సో అంతేగాని ఖచ్చితంగా ఇలా అయితేనే చేయాలి అలాగంతా ఏం లేదు. ఐ ఎంజాయ్ ఆల్ దిస్ న్యూ సిచ్యువేషన్స్, న్యూ హీరోస్, న్యూ ఎమోషన్స్. రైట్. ఒక్కొక్క హీరో ఒక్కొక్క ఎమోషన్లో వాళ్ళకి మార్క్ ఉంటుంది. అవును. సో అలాగే నాకు కూడా ఒక డిఫరెంట్ సౌండ్. రైట్. అండ్ యశోద ఎస్పెషల్గా పాన్ ఇండియా ఫిల్మ్గా రిలీజ్ అయింది. సో ఈ బీజిఎం కానీ ఆ బ్యాక్ డ్రాప్ కానీ నథింగ్ ఇస్ ఎయిమ్డ్ ఫర్ పాన్. పాన్ గురించి మనం ఏం డిఫరెన్స్ ఏం చేయలేదు. ఓకే. దట్ ఎమోషన్ ఈజ్ ఇంపార్టెంట్. అది ఎమోషన్ యూనివర్సల్. ట్రూ సార్. కానీ ఈ మధ్య కాలంలో అందరి అటెన్షన్ తెలుగు సినిమా మీద ఉంది. అంటే అది పాన్ ఇండియా రిలీజ్ అయినా అవ్వకపోయినా తెలుగులో ఏం సినిమాలు వస్తున్నాయి, యాక్చువల్లీ ఆడియన్స్ ఆర్ మేకింగ్ ఇట్ పాన్ ఇండియా ఫిల్మ్. ఈ ఫ్రైడే తెలుగులో ఏం రిలీజ్ అయింది అని ఆడియన్సే చూస్తున్నారు అనమాట. అలాంటి ఒక అటెన్షన్ గ్రాప్ చేసిందని చెప్పాలి. ఈ పాయింట్ ఆఫ్ టైంలో ఒక సినిమా, ఆ సినిమాకి ఒక మ్యూజిక్ అనేది ఎంత ఇంపార్టెంట్ అని మీరు అనుకుంటున్నారు? మీ అప్రోచ్లో ఏమైనా మార్పు ఉందంటారా? అసలు లేదు. దట్స్ నాట్ ఆ సినిమాకి ఏమిటి అనేది చూస్తాను కానీ వీ డోంట్ కేర్ అబౌట్ ఎనీ అదర్. అది ఇంగ్లీష్ అయినా వీఆర్ ఓకే రెడీ టు ఫేస్ ది కాంపిటీషన్. ఓకే. కానీ సార్, మీకు బ్యాక్గ్రౌండ్ స్కోర్కి ఉన్నంత క్రేజ్ అసలు ఆడియన్స్ అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం, అంటే ఇన్ని సినిమాలు చేసి అవలీలగా ఏ జానర్కైనా బ్యాక్గ్రౌండ్ స్కోర్ కొట్టగల మణిశర్మ గారికి ఛాలెంజింగ్ గా అంటూ ఏదైనా ఉంటుందంటారా ఇన్ని ఇయర్స్ తర్వాత? వై నాట్? ఇప్పుడు ఈ సినిమా ఛాలెంజ్ కదా, ఇన్ని ఎమోషన్స్ ఇన్ని రావడం, దాంట్లో కొత్తగా ఏదైనా చేస్తుండడం. యూ షుడ్ నాట్, అంటే మెలడీ అనేది వదలకుండా లైఫ్ మెలడీ అనేది ఎంత చేసినా మెలడీ అనేది లేదు. సో ఈ స్కోర్లో కూడా మీరు చూస్తే అండర్లైన్ ఒక మెలడీ ఉంటుంది, కనెక్షన్. ఇప్పుడు బయట చాలా మంది అడుగుతుంటారు, మీ అబ్బాయి మ్యూజిక్ చేస్తున్నారు కదా, మీరేమైనా హెల్ప్ చేస్తుంటారా మీ అబ్బాయికి? యాక్చువల్లీ ఇది రివర్స్. ఇప్పుడు he helps me. ఓకే. న్యూ ఎందుకంటే న్యూ జనరేషన్. అంటే నేను ఈ సినిమాకి ఈ సీన్ ఉంది, నువ్వేం థింక్ చేస్తావు అంటే ఐఎమ్ థింకింగ్ లైక్ దిస్, ఇక్కడ స్టార్ట్ చేసి గుడ్ కీప్ అప్. సో అలాగే ఎక్స్చేంజ్, ఇది ఇలా ఉంటే బాగుంటుంది అని నేను చెప్పడం. సో సమ్ టైమ్స్ హీ లేస్ ది ట్రాక్ ఆన్ టాప్ ఆఫ్ దట్ ఐ కంపోజ్ ది మెలడీ. ఓకే.
దిస్ ఇస్ బ్యూటిఫుల్. ఈ ముఖ్యంగా 2-3 సినిమాలు ఉన్నాయి. ఇస్మార్ట్ శంకర్ ఒకటి, Okay. మేము ఇద్దరం కలిపి కూర్చొని చేసినవి. అది డెఫినెట్ గా అది కనిపిస్తుంది. అది ఓకే. ఆల్ ది కలర్స్ అండి, వాడి కలర్ నా కలర్. సో ఆ బ్లెండ్ అనేది కొత్తదనం తీసుకొచ్చింది. ఈ సినిమాలో చూడొచ్చు డెఫినెట్ గా మా ఇద్దరి వర్క్. సో యశోదాకి కూడా ఇద్దరి ఫ్లేవర్స్ ఉన్నాయన్నమాట. డెఫినెట్ గా. ఓకే. బట్ సార్ ఆ టైటిల్ యశోద అది అసలు ఒక వైబ్ క్రియేట్ చేసింది సార్ మొత్తంగా. ఈవెన్ బిఫోర్ ద రిలీజ్ మేము ట్రైలర్ చూసినప్పుడు కూడా ఒక కొత్తదనాన్ని తీసుకొచ్చిందని చెప్పాలి. బట్ ఆ టోన్ లో అది చేయడం అనేది ఎలాగ వచ్చింది సార్? అది టైటిల్ కి సంబంధించి. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ ఏం చెప్తే అది చేస్తాం మేము. అండ్ ఇంకొకటి లాలి పాట ట్రైలర్ లో కూడా, ట్రైలర్ ఓపెనింగే ఆ లాలీతోనే స్టార్ట్ అవుతుంది. నేను బాగా అప్సెట్ ఏంటంటే పాటలు అన్ని రికార్డ్ చేయించారు, ఏ పాట రిలీజ్ చేయట్లేదు. నేను చాలా అప్సెట్ లో ఉన్నా. ఎందుకంటే ఆ ఫుల్ సాంగ్ చాలా బాగుంటుంది. ఆ సాంగ్ ఫుల్ సాంగ్ సినిమాలో పెట్టలా. ఇప్పుడు రిలీజ్ చేసినప్పుడు అందరూ అడుగుతున్నారు ఎక్కడుంది ఫుల్ పాట, ఈ పాట లేదు, ఈ పాట లేదు. అవును. ఓకే. సో హరీష్ గారు అది మేము వీఆర్ డిమాండింగ్ ఫుల్ సాంగ్ అట్లీస్ట్ ఇప్పుడు ఆఫ్టర్ రిలీజ్ అయినా ఇప్పుడైనా 3 పాటలు ఉన్నాయి. అవును. అసలు ఒక మెయిన్ సాంగ్ అది హీరో ఇంట్రడక్షన్ సాంగ్, అది నన్ను మోసం చేశారు. సో ఇవన్నీ అట్లీస్ట్ ఇవన్నీ రిలీజ్ చేస్తే అట్లీస్ట్ జనాలు ఎంజాయ్. అవును సార్, అట్లీస్ట్ మేము సాంగ్స్ వైజ్ అయినా ఎంజాయ్ చేస్తాం. ఎందుకంటే వర్క్ చేసిన మ్యూజిషియన్స్ కానీ సింగర్స్ కానీ దే ఆల్సో ఎంజాయ్. ఓకే. సో సాంగ్స్ అయినా సెపరేట్ గా ఎంజాయ్ చేయడానికి అయితే మేము రెడీగా ఉన్నాము. హరీష్ గారికి మేము రిక్వెస్ట్ పెట్టేసాం రిలీజ్ చేయమని. నేను దెబ్బలాడి నేను అలసిపోయి ఓకే నెక్స్ట్ శామ్ కి రెడీ అయిపోతున్నా. అదే ఇన్నేళ్ళు చేయలేదు శామ్ తోటి, బట్ బ్యాక్ టు బ్యాక్ అండ్ దెన్ బోత్ ఆర్ ఇదొక రకం, ఇదొక స్టైల్, ఇది వేరే వరల్డ్, ఇది వేరే వరల్డ్. అవును. యశోద, శాకుంతల మళ్ళీ టైటిల్స్ కూడా ఆ రేంజ్ లోనే ఉన్నాయి. ఎస్ సార్. బట్ శామ్ ని కలిసినప్పుడు తన చాలా మంది యశోద అంటే మైథాలజీయా లేకపోతే ఏంటి సోషల్ థ్రిల్లర్ అది అని చెప్పి. బట్ హౌ వాజ్ ఇట్ సార్ ఇంటరాక్టింగ్ విత్ శామ్కి ఎంత ప్యాషన్ ఉంటుంది సినిమా పట్ల, తన సినిమా బాగుండాలి, బాగా చేయాలి అని. మాన్స్టర్, లిటిల్ మాన్స్టర్. ఎవ్రీ డీటెయిల్ పట్టించుకుంటారు ఆవిడ. ఎలా ఉంటుంది అసలు ఇంటరాక్షన్? అంటే మాకు డైరెక్ట్ ఇంటరాక్షన్ ఉండదు. ఓన్లీ వన్స్ షీ కేమ్. ఆ సాంగ్ గురించి అందరినీ గడగడలాడించింది. ఆ సాంగ్ లేకుండా చేశారు. అయ్యో. ఓకే. యాంగ్రీ శ్యామ్ ఆల్సో. ఓకే. ఐ థింక్ నౌ దట్ షీఈస్ రికవరింగ్, షీఈస్ కమింగ్ బ్యాక్ కదా, స్ట్రాంగర్. సో మేబీ ఇప్పుడు తను వచ్చాక మా అందరి కోసం సాంగ్ తీసుకొస్తారు. అయితే సార్ ఈ మధ్య కాలంలో అంటే ఇంతకు ముందు ఒక ఫార్ములా లాగా ఒక 5-6 పాటలు బ్యాక్గ్రౌండ్ స్కోర్ అనే విధానం అనేది కంప్లీట్ గా మారిపోయింది. సినిమాలో ఖచ్చితంగా పాటలు ఎవరు పట్టించుకోరు. కమర్షియల్ ఫిల్మ్స్ లో స్టిల్ కొన్ని ఉంది, బట్ మేజర్ కంటెంట్ డ్రివెన్ గా వెళ్తున్న సబ్జెక్ట్స్ కి మాత్రం పాటలు అనేది తగ్గించేశారు. బీజిఎం మీద ఎక్కువగా. ఇట్స్ గుడ్ యాక్చువల్లీ. అవసరమైతే చేయాలి, లేకపోతే ఉన్నాయి. ఇప్పుడు దీంట్లో ఉన్న కూడా ఏ పాటలు అయినా సరే ఎంత మేరకు అవసరం ఉందో అంత మేరకు చేయాలి. అదే హైలైట్. అనవసరంగా పాట పెట్టి. సో యూ యాజ్ ఎ మ్యూజిషియన్ ఇది చూడండి, శాకుంతలలో యూ హ్యావ్ సాంగ్స్, 4 సాంగ్స్ ఉన్నాయి. సేమ్ బీజిఎం అంటే అది ఎపిక్ స్టైల్లో ఉంటుంది. సో టునైట్ ఐఎమ్ లీవింగ్ యూరప్ ఫర్ ద స్కోర్, రికార్డింగ్ ద స్కోర్, ఎపిక్ స్కోర్. ఎస్. శాకుంతలం అప్డేట్ ఇంకేమన్నా అంటే ఎలాగ వచ్చింది, ఎంతవరకు వచ్చింది ఏమన్నా చెప్పగలుగుతారా? ఎలాగో టాపిక్ వచ్చింది కాబట్టి. అంటే ఎపిక్ స్కోర్ నేను యూరోప్ లో రికార్డ్ చేస్తున్నాను అంటే మీ అర్థం అక్కడ వరకు వచ్చిందని అర్థం చేసుకోవాలి. ఓకే. How it's going to be, larger than huge and spectacular గా. No doubt about it. సార్ మీరు శివలంక కృష్ణప్రసాద్ గారితో ఉన్న అసోసియేషన్ అండ్ హరీష్ గారు చెప్పిన స్టోరీ, అఫ్ కోర్స్ మన శామ్ గారు, ఇలాంటి మంచి ఎలిమెంట్స్ ఉన్నాయి మీరు ఈ సినిమా ఓకే చేయడానికి మేబీ. బట్ వాళ్ళు చెప్పిన కథ కానీ ఇదంతా స్క్రీన్ పైకి తీసుకురాగలగడం అనేది ఒక పెద్ద విషయం. మీరు విన్నదానికి మీ దగ్గరికి ఫస్ట్ ఆ రీల్స్
వచ్చినప్పుడు చూసిన దానికి ఎలా అనిపించింది మీకు? చెప్పింది తీసారనిపించిందా? చెప్పిన దానికంటే తీసారనిపించిందా? ఇట్ ఇస్ గుడ్ క్వశ్చన్ యాక్చువల్లీ. చెప్పింది తీశారు. నాకు నేను ఆర్ఆర్ చూసినప్పుడు కంటే కూడా దాని తర్వాత మళ్ళీ రీఎడిట్స్ చేసుకుంటూ వచ్చారు. ఓకే. అప్పుడు ఇంకా ఇట్ వాస్ ఎక్సైటింగ్. అది ముందర ఇచ్చుంటే ఇంకా నేను ఇంకా ఎక్సైట్ చేసేవాడిని. సో ఆ కటింగ్స్ చేంజెస్ కాకుండా ఎవ్రీ టైం రీఎడిట్ చేసినప్పుడల్లా సంథింగ్ స్పెషల్ ఉండేది. అది ముందర చేస్తుంటే నేను ఇంకా ఎంజాయ్ చేసేవాడిని. ఓకే. కానీ సార్ యశోద మూవీ రిలీజ్ డే నుంచి కూడా మొత్తం ఫ్యామిలీ ఆడియన్స్, ఆడవాళ్ళు అందరూ వస్తున్నారు థియేటర్కి. ఐ థింక్ ఓటీటీ వచ్చిన తర్వాత చాలా మంది అంటే సంథింగ్ స్పెషల్ ఉంటాయి డెఫినెట్గా. ఇప్పుడు ఈ 2 సినిమాలకి అదే అంటే నాట్ రెగ్యులర్ ఫిల్మ్స్, రైట్, అదే హైలైట్, యూఎస్పీ అదే. డిఫరెంట్గా ఉండడం అనేదే అంటే రావడానికి ఒక రీజన్ కూడా మనం ప్రొవైడ్ చేస్తే డెఫినెట్గా వస్తారంటే అందుకే ఇది ఫస్ట్ ప్రూవ్ చేసి. అవును. ఇప్పుడు ఇన్ని రోజుల తర్వాత కూడా ఇంకా థియేటర్స్లో సక్సెస్ఫుల్గా రన్ అవుతుందంటే అసలు ఈ మధ్యకాలంలో ఇది అంత ఈజీ కాదు. ఎందుకంటే ఈ మధ్యకాలంలో 1 వీకే చాలా కష్టమైపోతుంది. ఒక సినిమా 1 వీక్ థియేటర్స్లో సస్టైన్ అవ్వడమే చాలా కష్టమైన విషయం. సో అలాంటిది ఇప్పుడు ఇన్ని వీక్స్, 3rd వీక్ కూడా ఇంత సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. సో మీ వరకు ఎలాంటి కాంప్లిమెంట్స్ కానీ ఎలాంటి రెస్పాన్స్ వచ్చింది? ఎందుకంటే ఇండస్ట్రీలో చాలా మంది ఫోన్ చేస్తారు. అంటే యాజ్ యూజువల్ అన్ని ప్రతి సినిమాకి బ్యాక్గ్రౌండ్ బాగుంది, అది బాగుంది, దీనికి తక్కువ ఏం లేదు. హీరో సినిమాకి వచ్చిన ఫోన్ కాల్స్ వచ్చాయి. అవును సార్. నేను యాక్చువల్లీ యశోద 2 times చూసాను సార్. ఫస్ట్ టైం చూసినప్పుడు ఆబ్వియస్గా అందరు ఆడియన్స్ లాగే గో విత్ ద ఫ్లో విత్ ద సినిమా. బట్ సెకండ్ టైం చూసినప్పుడు మీరు ఎంత మ్యాజిక్ చేశారంటే కొన్ని క్యారెక్టరైజేషన్స్ బయటపడకుండా వాళ్ళకి ఇవ్వాల్సిన మ్యూజిక్ వరలక్ష్మి గారికి అందరికి ఇచ్చి బయటపడకుండా దాచాలి స్కోర్లో. ఈవెన్ పోలీస్ కమిషనర్ కూడా జనరలైజ్ చేస్తూ ఇంట్రెస్టింగ్. అండ్ సెకండ్ టైం చూసిన వాళ్ళకి అది ఇంకా బాగా స్ట్రైకింగ్ గా కనిపిస్తుంది సార్. మీ మ్యాజిక్ ఆ రేంజ్ లో ఉందని. ఈవెన్ శామ్ కి సంబంధించిన బ్యాక్ స్టోరీ కూడా దాంట్లో ఎన్నో షేడ్స్ ఉంటాయి. ఆ లాస్ట్ సీన్ గానీ ఆ అమ్మాయి ఎమోషనల్ గా పెట్టుకుని బేబీతో, యా. అండ్ క్లైమాక్స్ ఇట్ సెల్ఫ్ ఇస్ అ హ్యూజ్ థింగ్. అక్కడ మీరు అన్నట్టు బేబీ పుట్టడం ఒకటి, సిస్టర్తో ఉన్న బాండింగ్ ఒకటి, వీళ్ళందరూ అసలు డంజన్ నుంచి బయటికి రావడం, వాళ్ళకి అంత ఫ్రీడమ్ ఫీల్. సార్ మీరేమైనా ఎప్పుడైనా కథలో కానీ ద ఫైనల్ అవుట్పుట్ ఈవెన్ ఎడిటింగ్లో కానీ ఎక్కడైనా ఇది కొంచెం ఎక్స్ట్రా ఉందని కానీ, ఇది ల్యాగ్ ఉంది కానీ, ఏదైనా మీరు ఇన్పుట్స్ ఇచ్చి సజెషన్ ఇవ్వడం కానీ ఏమైనా జరిగిందా? అంటే ముందర జరిగి ఇప్పుడు ఏదైనా ఉంటే ఆబ్వియస్గా ఉంటే చెప్తాం. అంటే వాళ్ళకి ఏ రీజన్కి వాళ్ళు చేశారో మనకు తెలియదు. ముందరలాగా డిస్కషన్ అంటే మన మురారికి అప్పుడైతే మురారి, మన అసలు టక్కర్ దొంగ, ఇలాంటి సినిమాలు చేసేప్పుడు ఐ యూస్ టు ఇన్వాల్వ్. ఇది చాలా కొంచెం లాగ్ ఉంది, కొంచెం కట్ చేస్తే బాగుంటుంది. ఓకే. సో శామ్ని ఇప్పటి వరకు ఎన్నో కమర్షియల్ మూవీస్లో చూసాము. అఫ్ కోర్స్ ఊ అంటావా అలాంటి మాస్ సాంగ్లో చూసాము. అండ్ తర్వాత యూటర్న్ లాంటి సినిమాల్లో చూసాము. మీకు శామ్లో ఏ యాంగిల్ బాగా నచ్చుతుంది సార్? ఎలాంటి పాత్రలో మీరు ఎక్కువగా ఇష్టపడతారు శామ్లో? తమిళ సినిమాలో చూశాను, ఎక్స్ట్రాడినరీ, అసలు అన్ఎక్స్పెక్టెడ్ ఒక క్యారెక్టర్ చేసింది. ఐ వాస్ షాక్డ్. అంటే ఇంకా ఫ్యామిలీ మ్యాన్ చూశాను. ఐ బికమ్ ఎ ఫ్యాన్. రాజీ, I became a fan of her. అవును. So I felt happy that I'm doing Sam's film. At this point of time, at least. Yeah. Now I'm proud. Okay. So we did it. మీరు మ్యూజిక్ ఇచ్చిన ఎంతో మంది స్టార్ హీరోస్తో సమాంత గారు వర్క్ చేయడం జరిగింది. ఏ హీరోతో సమాంత గారి పేరు మీకు బాగా నచ్చుతుంది అంటారు? జస్ట్ లైక్ అన్ ఆడియన్స్, నాట్ లైక్ ది మణి శర్మ గారు కాకుండా ఒక ఆడియన్స్గా మీరు చెప్పాలంటే సమాంత గారిని ఏ హీరోతో పేరుగా చూడడం మీకు ఎక్కువ నచ్చింది?
మహేష్తో మహేష్ బాబు గారితో చాలా సినిమాలు చేశారు. సీతమ్మ సీతమ్మ వాకిట్లో. అది నేను బ్యాక్గ్రౌండ్ చేశాను. రైట్, అవును. సో కాబట్టి దాంట్లో బాగుంది అనిపించింది. ఓకే, మహేష్ బాబు గారు, సమంత గారు. ఓకే, బట్ మళ్ళీ అలాంటి ఒక కమర్షియల్ ఫిల్మ్ తో కూడా మా ముందుకు రావాలని అయితే కోరుకుంటున్నాం సార్. ఎందుకంటే యశోద కానీ శాకుంతలం కానీ డిఫరెంట్ జానర్స్, అంటే రెగ్యులర్ కమర్షియల్ ఫార్మాట్స్ అయితే కాదు. బట్ షీ డన్ ఎ గ్రేట్ జాబ్ బోత్ ఆఫ్ ది ఫిల్మ్స్. రైట్. సో సార్, ఇప్పుడు ఉన్న మ్యూజిషియన్స్ కొత్తగా చాలా మంది కూడా వస్తున్నారు. వాట్ ఈస్ యువర్ ఒపీనియన్? ఎలా ఉందంటారు మ్యూజిక్ ఇండస్ట్రీ? ఆడియన్స్కి ఎలాంటి ఇప్పుడు కొత్తగా వచ్చే డైరెక్టర్స్ కానీ మ్యూజిషియన్స్ కానీ దే ఆర్ డూయింగ్ వండర్ఫుల్. అంత కొత్తగా అనిపిస్తున్నాయి. ఐ ఫీల్ సో హ్యాపీ. అంటే ఈ ఒక కమర్షియల్ ఫిల్మ్స్ కాకుండా ఈ చిన్న సినిమాల్లో మ్యూజిక్ చాలా ఇంట్రెస్టింగ్గా, ఎందుకంటే చూస్తే ముచ్చటగా ఉంటుంది. గుడ్ కొత్త సౌండ్స్, కొత్త అలా ఏదైనా ఒక స్ట్రైకింగ్ గా మీరు కొంచెం ఎక్కువగా విన్న పాట రీసెంట్ టైమ్స్ లో, అంటే కొత్త వాళ్ళ నుంచి మీకు బాగా పరిచయం ఉన్న వాళ్ళు కాకుండా? తమన్ గారు అయితే వాయించేస్తున్నారు ప్రతి సినిమాకి. ఓకే, ఐ థింక్ యూ షుడ్ బి ప్రౌడ్ ఆఫ్ తమన్ గారు కదా. అందరూ బాగా చేస్తున్నారు. అందరూ వీఆర్ లైక్ వన్ ఫ్యామిలీ. నేను కిరణ్ గారి దగ్గర పనిచేశాను, కోటి గారి దగ్గర పనిచేశాను, వీళ్ళు నా దగ్గర పనిచేస్తాను. డిఎస్పీ కూడా మా టీంలో ఎంతో కాలం ఉంది. అవును, ఆయన అయితే ఫీల్ హ్యాపీ ఫర్ నాకు సక్సెస్ వాళ్ళు ఎంజాయ్ చేశారు, వాళ్ళ సక్సెస్ ని ఎంజాయ్ చేస్తారు. డిఎస్పీ గారు ఇప్పుడు పాన్ ఇండియా మ్యూజిక్ డైరెక్టర్, తమన్ గారు నేషనల్ అవార్డు, అసలు అందరూ దే ఆర్ రీచింగ్ దేర్ హైట్స్. యా, గుడ్. It's good. Yeah, hope to see you in many films with your music, sir. ఎందుకంటే we always enjoy your numbers. అటు మెలోడీస్ ఇచ్చినా, ఇటు మంచి డాన్స్ నెంబర్లు ఇచ్చినా మేమైతే. You can surely wait for Shakuntalam songs. Super. And then film as well. Super. Excellent stuff. And one more thing, sir. ఈ మూవీ ప్రొడక్షన్ వాల్యూస్ గురించి మాట్లాడుకోవాలి. మీరు అన్నారు కృష్ణప్రసాద్ గారు చాలా గ్యాప్ తీసుకుని చేస్తూ ఉంటారు యాక్చువల్గా సినిమాలు. మేము వెయిట్ చేయాల్సి వస్తూ ఉంటుంది అనమాట, ఎప్పుడు చేస్తారు ఆయన సినిమా అనేసి. బట్ చేసినప్పుడు మాత్రం ఇలా ఉంటుంది అని అనిపించేలాగా చేశారని చెప్పాలి. ఎందుకంటే ఐవా సెట్ వేయడం కానీ, ఎక్కడికక్కడ అద్భుతమైన లొకేషన్స్ కానీ. సో మీరు ప్రొడక్షన్ వాల్యూస్ పరంగా మీరేం చెప్తారు? ఇట్స్ వెరీ రిచ్ యాక్చువల్లీ, వెరీ రిచ్. డన్ ఎ గ్రేట్ జాబ్ ఎవ్రీబడి. మీరు అన్నట్టు 24 క్రాఫ్ట్స్ ఎక్సెల్ అయితే it will be a great good film to watch. That's what happened. Right. Congratulations on the success of Yashoda, sir, and we'll be waiting for Shakuntalam. Yeah. We know meeru eppatlage you will rock. Thank you, sir. Thank you so much. Thank you so much.